ఓకే. మీకు ఓకే. మీకు లింక్ పంపిస్తాను. రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదండి. మళ్ళీ జాయిన్ అవ్వడం ఓకే దెన్. ఉందంటే. యాహ్! ఓకే. ఎనీవే. సో ఇప్పుడు మనం టాబ్లూ డెస్క్‌టాప్ మనం ఇప్పటిదాకా మనం అసలు మెయిన్ పర్పస్ ఆఫ్ యూజింగ్ అ టాబ్లూ డెస్క్‌టాప్ ఆర్ దేనికి యూజ్ చేస్తున్నాము అంటే ఇట్స్ టు క్రియేట్ ఎ టు రిప్రజెంట్ ద డేటా. meaningful visual on based on our data in database. ఓకే. సో ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. మనం ఒక బార్ చార్ట్, ఒక పై చార్ట్, ఒక డోనట్ చార్ట్, ఒక సన్ బర్స్ట్ చార్ట్ సంథింగ్ ఒక మీనింగ్ఫుల్ విజువల్స్ క్రియేట్ చేసుకొని సమ్ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసుకొని ఒక స్టోరీ ఫార్మాట్ అరేంజ్ చేసుకుని మొత్తం పెట్టుకున్నాం. టాబ్లూ డెస్క్టాప్ లో అన్ని క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాం. సో వీ ఓకే. ఈ క్రియేట్ చేసుకుంది అండ్ డాష్ బోర్డ్స్ వర్క్ బుక్ someone has to view and in some ఒక ఫామ్ లో ఈవెన్ ఒక క్లయింట్ వచ్చేసరికి ఎలాగా వ్యూ చేసుకోవచ్చు లైక్ ఒక మనము ఈ డేటా మొత్తాన్ని ఎక్స్పోర్ట్ చేసి పీడిఎఫ్ పెట్టుకొని ఆర్ ఇమేజ్ ఫార్మాట్ లో పెట్టుకొని షేర్ చేయొచ్చు. ఆర్ టాబ్లూలో మనకి ఇంకొక ఫీచర్ ఉంది. మనకి ఒకటి మీకు గుర్తుందా? టాబ్లూలో ఒకటి చెప్పాను, ఒక టూల్ ఉందని. టాబ్లూలో ఒక టూల్. యా, టాబ్లూ ప్రెప్. టాబ్లూలోని ఒక టాబ్లూ మనకి టాబ్లూ డెస్క్టాప్, టాబ్లూ సర్వర్, టాబ్లూ ఆన్లైన్, ఇంకొకటి టాబ్లూ ప్రెప్ అన్నారు. టాబ్లూ ప్రెప్ ఒకటి. యాక్చువల్గా మనము ఈ విజువల్స్ ని వ్యూ చేసుకోవచ్చు. సారీ, టాబ్లూ రీడర్ మీకు గుర్తొచ్చిందా? టాబ్లూ రీడర్ కిచెన్లో ఉంది. రీడర్ అవునండి. Yeah, even we can share this report and they can user can open in reader. ఇన్ని ఫార్మ్స్ ఉన్నా కూడా మనం అగైన్ వై we are looking for this one అంటే మెయిన్ థింగ్ సెక్యూరిటీ. బికాస్ కంపెనీస్ యొక్క డేటా అనేది ఇన్ఫర్మేషన్. ఓకే, ఇయర్ ఎంత ఉంది, ఇయర్ అంత ఉంది, ఈ కేటగిరీలో ఎంత వచ్చింది, ఈ సబ్ కేటగిరీలో ఎంత వచ్చింది, ఈ సేల్స్ మ్యాన్ ఎంత చేస్తున్నాడు, ఓకే అనేది చాలా కాన్ఫిడెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ కంపెనీ. ఓకే, అలాగా కొన్ని పబ్లిక్ గా చూపించేవి కొన్ని ఉంటాయి. అయ్యో ఓకే అంటే ఎవరన్నా చూడొచ్చు ఆ డేటాని. కొంతమంది ఆ డేటాని కొంతమందే చూడాలి అంటే ఓన్లీ కంపెనీ రిలేటెడ్ పీపులే చూసుకోవాలి. ఓకే. సో అలాంటప్పుడు పీడిఎఫ్ కానీ రీడర్ లో కానీ ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఓకే, అండ్ ఈవెన్ ఇన్ రీడర్ లో కూడా మనకి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే లైవ్ కనెక్టెడ్ డేటా సోర్స్ ఏదైతే ఉందో, లైవ్ డేటా సోర్స్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేయడం కష్టం. టాబ్లూ రీడర్ టాబ్లూ కష్టం అంటే ఇట్ డజంట్ ఓపెన్, అది ఓపెన్ చేయలేదు. సో దట్ ఈస్ వన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ కాన్. ఓకేనండి. ఓకే. ఇలాంటి టెక్నికల్ ఛాలెంజెస్ ఆర్ సెక్యూరిటీ గ్లిచెస్ ని మనకి దాని నుంచి ఓవర్కమ్ అవ్వటానికి వీ హ్యావ్ అనదర్ వన్ కాల్ టాబ్లూ సర్వర్. ఓకే. ఓకేనా, అర్థమవుతుందా మీకు చెప్పింది? టాబ్లూ సర్వర్ టాబ్లూ సర్వర్ దేనికి యూజ్ చేస్తాం మనము? ఇట్స్ కైండ్ ఆఫ్ మనము ఒక కొలాబరేషన్ పర్పస్ బేస్ చేసుకొని, రిపోర్ట్ షేరింగ్ బేస్ చేసుకొని అండ్ విత్ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ లో అని మనం మెయిన్ థింగ్ పర్పస్ కి యూజ్ చేస్తాం, రైట్? ఓకే, సో ఈ టాబ్లూ సర్వర్ లో we will cover these topics అండి మనకి మెయిన్ థింగ్. ఓకే, బేసిక్గా ఇది వచ్చేసరికి నేను బ్లూ ఓషన్ లో నేను ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఇది ప్రిపేర్ చేశాను ఇది. సో దిస్ వన్ బ్లూ ఓషన్ మార్కెట్ ఇంటెలిజెన్స్ లోగో ఉంటుంది. ఓకే, ఎనీవే నో ప్రాబ్లం.
సో యా ఇందులో నేను మెయిన్ థింగ్ వై టాబ్లూ, ఎందుకు టాబ్లూ సర్వర్ అనేది మనం యూజ్ చేసుకుంటాం అనేది దాని గురించి క్లారిఫై చేస్తాను. అండ్ దాని తర్వాత Okay. వాట్ ఆర్ ఆల్ ద టెక్నికల్ స్పెసిఫికేషన్ అండ్ వాట్ ఈస్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ టాబ్లూ సర్వర్, Okay. దాంట్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ సైట్ అంటే ఏంటి, ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, దాంట్లో చేసుకునే కమాండ్స్ ఏమేమి ఉన్నాయి, Okay. లో టాబ్లూ సర్వర్ నుంచి వచ్చిన డేటాని ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ PostgreSQL DBది, అండ్ ఫైనల్లీ టాబ్లూ. Okay. ఓకే. అండ్ Okay. ఈ క్లాస్ అంటే ఐ మీన్ ఈ క్లాస్ అంటే ఈ ప్రెసెంట్ వచ్చేసరికి మీకు ఇది చూపిస్తాను. సో మనకి బేసిక్గా టాబ్లూ సర్వర్ వచ్చేసరికి ఎవరి డేటా వచ్చేసరికి వి నీడ్ టు డెలివర్ ద డేటా ఇన్ ఎ రెస్పాన్సిబుల్ మేనర్లో. Yeah. నథింగ్ బట్ మనకి ఒక సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్, మనకి వాళ్ళకి వాళ్ళు people have to feel this is a trusted environment, they can feel to explore in freedom. ఫ్రీడమ్ గా వాళ్ళు ఫ్రీడమ్ తోటి ఆ డేటాని ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. దట్ టు దే హ్యావ్ ఫీల్ దట్ దిస్ ఈస్ ఎ ట్రస్టెడ్ ఎన్విరాన్మెంట్ అనేది. Okay. ఓకే. సో ఫర్ దాట్ పర్పస్ ఇట్స్ అ టాబ్లూ సర్వర్ కూడా we are going to deliver the data to the people in responsible manner లో. people అనగానే ఎవరెవరికి ఇట్స్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్, ఫర్ ఇన్ ఎంటైర్ ఆర్గనైజేషన్ కి మనం ఏమంటారు డినోట్ చేస్తుంది మనకి. Okay. And where they can Okay. explore a data in trusted environment. And is there any limits? Without any limits, they have to explore. Okay. కొన్ని సెక్యూరిటీ బేసెస్ కొని మనము క్రియేట్ చేసింది కాకుండా, సో ఇది ఓకే ఈ డేటా ఇది చేయడానికి వీలు ఉండదు, అది ఓకే అది కొన్ని చార్ట్స్ బేస్ చేసుకొని కానీ ఇలాగా అని కాకుండా, వితౌట్ హ్యావింగ్ ఎనీ లిమిట్స్ దే హ్యావ్ టు ఎక్స్ప్లోర్ డేటా ఇన్ ట్రస్టెడ్ ఎన్విరాన్మెంట్. Okay. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ అనుకుంటే. అండ్ వీ హ్యావ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి వీ హ్యావ్ టు కనెక్ట్ టు ఆఫ్ డేటా సోర్సెస్ విచ్ ఈస్ కనెక్టెడ్ ఇన్ డిఫరెంట్ వేలో ఉన్న డేటా సోర్స్ కూడా మనం కనెక్ట్ చేసుకోవాలి. లైక్ మనకి ఒక డేటా సోర్స్ మనకి కనెక్ట్ చేయం కదా. యూ కెన్ సీ దీస్ మెనీ డేటా సోర్సెస్, దట్స్ డేటా సోర్స్ ఐ మీన్ డేటాబేసెస్ కి, రైట్. Okay. ఫైల్ సిస్టమ్స్ కి మనకు ఎక్సెల్ కానీ టెక్స్ట్ కానీ ఎన్ని కనెక్ట్ చేస్తుంటాం. అండ్ సర్వర్ వచ్చేసరికి అంటే ఐ మీన్ డేటాబేస్ లో వచ్చేసరికి ఆరకిల్, అమెజాన్ రెడ్షిఫ్ట్ కానీ JDBCs అన్ని మనము చేసుకోవచ్చు, మనకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా కనెక్ట్ చేసుకుని అండ్ దట్ టు వీ కెన్ ఓపెన్. మీకు టాబ్లూ రీడర్ లో ఒకటి మెన్షన్ చేశాను, ఏమని, లైవ్ కనెక్టెడ్ డేటా సోర్స్ ని ఓపెన్ చేయలేము అని. అదే టాబ్లూ సర్వర్ కూడా వస్తుంది అనుకుంటే దెన్ టాబ్లూ సర్వర్ ఈజ్ యూజ్లెస్, రైట్. సో అలా ఉండదు కాబట్టి వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ టాబ్లూ సర్వర్. ఈవెన్ వీ కెన్ ఓపెన్ ఎనీ డేటా సోర్స్ విచ్ ఈస్ కనెక్టెడ్ త్రూ ఎక్స్ట్రాక్టెడ్ ఆర్ లైవ్. ఓకే. Okay. మీరు ప్రెసెంట్ మోడ్ లో చూపిస్తాను బెస్ట్ మీకు ఇక్కడ. యా మీరు ఇక్కడ చూసుకుంటే స్క్రీన్ షాట్ లో కూడా చూసుకుంటే యూ కెన్ సీ దీస్ ఆర్ ఆల్ లైవ్ కనెక్టెడ్ బేస్ చేసుకొని కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ దట్ టు విత్ డిఫరెంట్ డేటాబేస్. ఇది వచ్చేసరికి MySQL డేటాబేస్ కనెక్ట్ అయింది. అండ్ ఇది వచ్చేసరికి TDE ఫైల్ వచ్చి, అండ్ ఇది వచ్చేసరికి CSV ఫైల్స్. దిస్ ఈస్ నథింగ్ బట్ ఎక్సెల్ కి కనెక్ట్ అయ్యింది. ఇలాగా మల్టిపుల్ దానికి ఈవెన్ గూగుల్ యాప్స్ దానికి కూడా కనెక్ట్ అయ్యింది. సో వీ కెన్ సీ వీ కెన్ కనెక్ట్ టు ఎనీ నెంబర్ ఆఫ్ డేటాబేస్ అనేది. Okay. సో ఇన్ దట్ వే వీ క్యాన్ సీ ఆల్ అవర్ డేటా. అండ్
థర్డ్ థింగ్, ఇట్ షుడ్ బి గవర్నెన్స్. వాట్ ఈస్ బై గవర్నెన్స్? గవర్నెన్స్ అంటే ఏంటి? టాబ్లూ సర్వర్లోకి ఎంటర్ ఎవరయ్యారు, ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, ఓకే, ఏమేమి ఓకే. అవుతున్నాయి, ఎంతసేపు రన్ అవుతూ ఉన్నాయి, దీస్ ఆర్ ఆల్ గవర్నెన్స్ యాక్టివిటీస్. జనరల్ ఓకే. గవర్నెన్స్ వచ్చేసరికి ఇట్స్ అన్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఆల్ యువర్ మెటాడేటా అండ్ సెక్యూరిటీ రూల్స్. ఓకే, అండ్ అది అందరికీ విజిబుల్ ఉండదు, ఓన్లీ అడ్మిన్ రిలేటెడ్ పీపుల్కే విజిబుల్ ఉంటుంది. మీకు అది కూడా టాబ్లూ సర్వర్లో ఆన్లైన్లో చూపిస్తాం మీకు. ఓకే. యా, ఇట్స్ కైండ్ ఆఫ్ మీకు ఇందాక చెప్పినట్టు ప్రతిదీ మీరు ఇక్కడ చూడండి, ట్రాఫిక్ టు వ్యూస్ అని ఉంది, ట్రాఫిక్ టు డేటా సోర్స్ అని ఉంది, యాక్షన్ బై ఆల్ యూజర్స్ అని ఉంది, యాక్షన్ బై స్పెసిఫిక్ యూజర్స్ అని ఉంది, యాక్షన్ బై రీసెట్ యూజర్స్ అని ఉంది, బ్యాక్గ్రౌండ్ టాస్క్ ఫర్ ఎక్స్ట్రాక్ట్స్ అని ఉంది, ఇంకా చాలా ఉంటాయి ట్యాబ్స్. సో వాట్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్ అంటే, ట్రాఫిక్ టు వ్యూస్ అంటే ఆ పర్టికులర్ వ్యూ ఉంది, మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాం, షీట్ 1, షీట్ 2, షీట్ 3 అవన్నీ వ్యూస్ అయ్యి. సో దానికి ట్రాఫిక్ ఎలా ఉందంటే, ఎంతమంది లాగిన్ అవుతున్నారు ఆ వ్యూస్ కి, ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది ఏం చేస్తున్నారు, యాక్షన్ ఏం చేస్తున్నారు. సో వాట్ ఈస్ ట్రాఫిక్ టు దట్ పర్టికులర్ డేటా సోర్సెస్, అండ్ యూజర్స్ యొక్క యాక్షన్స్ ఏమేమి చేస్తున్నారు, వాళ్ళు దేనికి వెళ్తున్నారు, ఏమేం చేస్తున్నారు, ఏమన్నా ఫిల్టరింగ్ చేస్తున్నారా, ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారా, ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఏమైనా స్పెసిఫిక్ యూజర్ కావాలంటే స్పెసిఫిక్ యూజర్ పెట్టుకోవచ్చు. రీసెంట్ యూజర్ అంటే రీసెంట్ గా విత్ ఇన్ ఒక 1 hour లేదంటే 1 day, 1 hour 2 hours ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని రీసెంట్ యూజర్స్ ఇన్ఫర్మేషన్ కానీ, అండ్ బ్యాక్గ్రౌండ్ టాస్క్ ఫర్ ఎక్స్ట్రాక్ట్స్ అంటే మనము ఇప్పుడు టాబ్లూ డెస్క్టాప్ లో టాబ్లూ సర్వర్, టాబ్లూ డేటా సోర్స్ ని క్రియేట్ చేసుకున్నాము, దట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్. సో మనము ఈ రోజు డేటాని రిఫ్రెష్ చేసాం, అండ్ వన్స్ ప్రొడక్షన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత రేపు ఎల్లుండు అండ్ ప్రతిరోజు రన్ అవ్వాలి కదా ఎక్స్ట్రాక్షన్ అనేది, బేస్డ్ ఆన్ ప్రతిరోజు అంటే ఇట్స్ బేస్డ్ టోటల్లీ ఆన్ కేడెన్స్. అంటే అది డైలీయా, వీక్లీయా, మంత్లీయా, క్వార్టర్లీయా, ఇయర్లీయా అనేది టోటలీ డిపెండ్స్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అది డైలీ అయితే డైలీ రావాలి, అండ్ ఈవెన్ అది అంటే ఆటోమేటిక్ గా రన్ అయినవి చూపిస్తుంది, అండ్ ఈవెన్ ఎనీ మాన్యువల్ బేస్ చేసుకొని రన్ చేసింది, వీ కెన్ సీ దట్ వన్ బ్యాక్గ్రౌండ్ టాస్క్ విత్ ఎక్స్ట్రాక్ట్స్ అని. ఇలాంటివన్నీ గవర్నెన్స్ టాస్క్, వీ కెన్ సీ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ టాబ్లూ సర్వర్. ఓకే, అండ్ మెయిన్ థింగ్ సెక్యూరిటీ. సెక్యూరిటీ లేకుండా మనం టాబ్లూ సర్వర్ ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే నో, ఇట్స్ నాట్ పాసిబుల్, రైట్? ఇంక్లూడింగ్ అదర్ పీపుల్ కి యాక్సెస్ ఇవ్వకుండా, అంటే అపార్ట్ ఫ్రమ్ యువర్ ఆర్గనైజేషన్, మీ ఆర్గనైజేషన్ కాకుండా వేరే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వకుండా కూడా చేసుకోవచ్చు. మెయిన్ థింగ్ అలాగా చేయవచ్చు. అండ్ రెండోది ఇన్ హౌస్ మన ఆర్గనైజేషన్ లో ఉన్న యూజర్స్ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ చేయొచ్చు. వీ కెన్ రిస్ట్రిక్ట్ ఇన్ వ్యూ కేటగిరీలో, ఇంటరాక్ట్ కేటగిరీ, ఎడిట్ కేటగిరీలో మనం ఇవన్నీ చేయొచ్చు. మనము ఇవన్నీ మనకి ఏంటంటే మీకు వ్యూ చేసుకోవడము, డౌన్లోడ్ అని ఇలాంటివి మనం ఇప్పుడు చూడండి, ఇవన్నీ టిక్ మార్క్ ఉన్నాయి, ఇవన్నీ చేసుకోవచ్చు. వచ్చేసరికి వ్యూ డేటా వచ్చేసరికి లేదు రిస్ట్రిక్షన్ కి అందరికి. సో ఈ విధంగా అనేది మనము చేసుకోవచ్చు. టిక్ మార్క్ ఉంటే వచ్చేసరికి వీ కెన్ వ్యూ దట్ వన్. ఇంటూ వచ్చేసరికి ఇట్స్ డినై అని, అలౌ డినై అని చూసారు నేను టాబ్లూ సర్వర్ మనం డేటా సోర్స్ అలాగే. So in this way we can implement our security protocols. Okay. And especially what I said, row level security ni implement చేసుకున్నాం మనం అక్కడ. అండ్ ఈవెన్ ఇక్కడ వచ్చేసరికి at our row level filtering బేస్ చేసుకొని మనకి ఓకే మనం చేసుకోవచ్చు. అది లేదు మనకి, రైట్? Okay, in this way we can implement this all these things. మనకి ఏంటంటే డేటాని ఒక రెస్పాన్సిబుల్ వేలో ఇవ్వటము, అండ్ ప్రతి డేటా సోర్స్ తోటి అండ్ ఇన్ డిఫరెంట్ ఫ్యాషన్స్ లైక్ ఎక్స్ట్రాక్ట్ లైవ్ లో కనెక్ట్ చేసుకోవటము, అండ్ గవర్నెన్స్ రిలేటెడ్ పెట్టుకోవటము, అండ్ సెక్యూరిటీ మెయిన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకి సెక్యూరిటీ బేస్ చేసుకొని మనం పెట్టుకోవడము, ఇవన్నీ అనేది మనకి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు టాబ్లూ సర్వర్ లో. సో దట్స్ వై వీఆర్ ప్రిఫరింగ్ టాబ్లూ సర్వర్.
సో టాబ్లూ సర్వర్ బాగానే ఉంది, బట్ వాట్ ఈస్ ద టెక్నికల్ స్పెసిఫికేషన్ ఫర్ దిస్ టాబ్లూ సర్వర్ అంటే వాట్ Okay. దోస్ ఆర్ ఆల్ మినిమం రిక్వైర్మెంట్స్ ఆర్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ Hmm. ఫర్ దిస్ వన్. ఓకే, Okay. సో Okay. మనకి టెక్నికల్ స్పెసిఫికేషన్ లో మనకి మెయిన్ గా టాబ్లూ సర్వర్ కెన్ బి ఇన్స్టాలబుల్ ఇన్ బోత్ లినక్స్ ఎన్విరాన్మెంట్ అండ్ విండోస్ ఎన్విరాన్మెంట్. మ్యాక్ Okay. ఎన్విరాన్మెంట్ లో టాబ్లూ సర్వర్ ఇన్స్టాలేషన్ లేదు, టాబ్లూ సర్వర్ లేదు, టాబ్లూ డెస్క్టాప్ ఉంది. ఏంటండి? టాబ్లూ సర్వర్ ని మనము మైక్రోసాఫ్ట్ విండోస్ లోని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లినక్స్ లోని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే. బట్ మ్యాక్ లోని లేదు, మ్యాక్ బుక్, ఓకే. యాపిల్ మ్యాక్ సర్వర్‌ని సర్వర్ ని, టాబ్లూ సర్వర్ ని, ఐఎమ్ నాట్ సేయింగ్ డెస్క్‌టాప్‌ని ఇన్‌స్టాల్ చేయొచ్చా? డెస్క్టాప్ ని ఇన్స్టాల్ మ్యాక్‌లో? యా ఓకే. యూజ్ చేసుకోవచ్చు. ఐ యూస్ టు యూజ్ దట్ వన్. ఓకే. బట్ సర్వర్ ని ఇన్స్టాలేషన్ వచ్చేసరికి మ్యాక్ లో లేదు, ఓన్లీ విండోస్ అండ్ లినక్స్ లోనే మనం చేసుకోవచ్చు. ఈ ఓకే. వీటిలో కూడా వీ కెన్ రిక్వైర్మెంట్, సిస్టమ్ రిక్వైర్మెంట్ అంటే మైక్రోసాఫ్ట్ విండోస్ 2008 R2 నుంచి తర్వాత ఉండేవి, అండ్ విండోస్ 7 నుంచి లేటర్వి మనం వీ కెన్ ఈజీలీ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇన్స్టాలేషన్ ఫర్ టాబ్లూ సర్వర్. ఓకే. ఓకే, సో అండ్ ఈవెన్ లైనక్స్ ఏ ఫ్లేవర్ అన్నా, లినక్స్ ఏ ఫ్లేవర్ అన్నా, సెంటోస్ కానీ, ఆర్హెచ్ఈఎల్ అని, ఓకే, ఉబుంటు అని, ఏదైనా సరే వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ టాబ్లూ సర్వర్. అండ్ వాట్ ఆర్ ఆల్ హార్డ్వేర్, మినిమం హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ మినిమం ఉండాలి. ఇవి ఉంటే ఇన్స్టాల్ చెయ్యవచ్చు, రన్ చేయడమే కాదు, ఇట్స్ నాట్ ఫర్ రన్నింగ్. మినిమం వచ్చేసరికి CPU 2 cores ఉంటే సరిపోతుంది, 64-bit ప్రాసెసర్ ఉంటే చాలు, ర్యామ్ వచ్చేసరికి 8 GB ఉంటే సరిపోతుంది, అండ్ డిస్క్ స్పేస్ వచ్చేసరికి 15 GB ఉంటే సరిపోతుంది. ఓకే, దిస్ ఇస్ ఫర్ ఇన్స్టాలేషన్ అండి. బట్ మినిమం రిక్వైర్మెంట్ తో పాటు మనము రికమెండెడ్ రిక్వైర్మెంట్స్ అనేది ఉంటే బాగుంటుంది. రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం 2 cores మనము ఉంటే పర్లేదు, బాగానే ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకుని. బట్ ఇట్ సమ్టైమ్స్ ఇట్ విల్ క్రియేట్ ఏ లాట్ ఆఫ్ ఇష్యూ. 2 cores అంటే 2 cores అంటే మనము CPU 2 cores అంటాం కదా. ఓకే. ఓకే. మీకు ఇప్పుడు నేను మీకు ఇది చూపిస్తాను. నా ఎన్ని కోర్స్ ఉంటుంది, మనకి ర్యామ్ ఎంత అని, CPU ప్రాసెసింగ్ ఎంత అని చూడండి. డివైస్ నేమ్ ఇది, ప్రాసెసర్ ఇది, ఇన్స్టాల్డ్ ర్యామ్ ఇది, 4 ఇక్కడ లేదు. వేర్ ఇస్ దిస్? ఎక్కడో చూసాను నేను, కానీ గుర్తులేదు. ఓకే ఓకే ఓకే, ఇది నార్మల్ సర్వర్ కదా, మీన్ నార్మల్ సిస్టమ్ కదా. వీ నీడ్ టు హ్యావ్ అ కోర్ ఉండాలి కదా. నిమిషం. ఓకే. It's only కోర్, ఇదిగోండి, కోర్స్ 4 core. 4 core ఇది మెషిన్ ఇది. సో CPU అంటారు మనకి, అంటే నెంబర్ ఆఫ్ దాన్ని ఐ మీన్ డిఫరెంట్ అప్లికేషన్స్ ని ప్రాపర్ గా హ్యాండిల్ చేసుకోవడానికి అది. ఓకే, సో ఇది మినిమం రిక్వైర్మెంట్స్. బట్ రికమెండెడ్ రిక్వైర్మెంట్స్ అంటే మనకి ఓకే, ఇది ఉంటే ఇన్స్టాలేషన్ అవుతుంది, ఇది ఉంటే పని చేయగలదు టాబ్లూ సర్వర్ అనేది వచ్చేసరికి, ఇట్ షుడ్ బి హ్యావ్ 8 ఫిజికల్ కోర్, 8 ఫిజికల్ కానీ వర్చువల్ కోర్స్ బేస్ చేసుకొని కానీ మనం పెట్టుకోవచ్చు. ఆర్ హయ్యర్ CPU మనము ఉంటే బాగుంటుంది మనకి, ఇట్ విల్ బి రికమెండెడ్. అండ్ 64 GB అండ్ ర్యామ్ వచ్చేసరికి 32 GB అండ్ హార్డ్ డిస్క్ స్పేస్ 50 GB. ఈ ఉంటే మనకి వీ క్యాన్ రనబుల్.
ఓకే. అది మామూలుగా మినిమమ్ రిక్వైర్మెంట్ ఉంటే మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అవుతుంది. ఇన్‌స్టాల్ అవుతుంది. బట్ డోంట్ ఇది ఇన్‌స్టాల్ ప్లీజ్. మీ సిస్టమ్‌లో ఆ! అసలు ఇన్‌స్టాల్ చేయొద్దు. చెయ్యను. బట్ మామూలుగా నేను అంటున్నా క్లారిఫికేషన్ కోసం. యాహ్! మనం చేయొచ్చు. ఇబ్బందేం లేదు. ఇది మినిమమ్‌ది చేసుకోవచ్చు. బట్ థింగ్ వచ్చేసరికి ఎందుకు ఇన్‌స్టాలేషన్ చేయొద్దని చెప్తున్నానంటే, విపరీతమైన హ్యాంగ్ అయిపోతుంది. యాహ్! అసలు సిస్టమే వర్క్ చేయదు ముందు ఒక్కొక్కసారి. యాహ్! ఈవెన్ ఇలాగ నేను కర్సర్ మూవ్ చేయడానికి గూడా ఒక్కొక్కసారి చాలా చాలా ఇ ఇ ఇబ్బంది పడ్డాను. జస్ట్ ఒకసారి ట్రై చేయడానికి నా ఈ ల్యాప్‌టాప్ కాదు. జస్ట్ వెన్ హ్మ్. ఐ వాస్ వర్కింగ్ ఇన్ కేపీఐ పార్ట్నర్స్ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఓకే. నేను తీసుకున్నది. దట్ టూ నాకు ఇది 8 జీబీ 8 ఫిజికల్ కోర్స్ ఉన్నాయి. అండ్ నాకు 16 జీబీ ర్యామ్ ఉంది. ఓకే. వై ఇట్ ఈస్ టేకింగ్ థాట్ మచ్ స్పేస్ అంటే దాంతో పాటు అదర్ సాఫ్ట్‌వేర్స్ గూడా ఉన్నాయి నాకు. టాబ్లూ డెస్క్‌టాప్ ఓకే. ఉంది. డేటాబేస్ రిలేటెడ్‌యి ఉన్నాయి. హ్మ్. యాంటీవైరస్ రిలేటెడ్ సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. సో, డెడికేటెడ్ సర్వర్ టు టాబ్లూ సర్వర్ షుడ్ హావ్ ఎ ఓకే. డెడికేటెడ్ సర్వర్. అది ఇన్‌స్టాల్ చేసుకుంటే దాంతో హ్మ్. పాటు ఏమి ఇంక టాబ్లూ డెస్క్‌టాప్ గాని ఇయన్నీ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. బట్ డేటాబేస్‌లు గాని ఇలాంటివి ఇన్‌స్టాల్ చేసుకోలేం. బట్ ఎనీవేస్ మా మా యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ ఇయన్నీ కామన్ ఇయన్నీ. హ్మ్. ఓకే. బట్ డెడికేటెడ్ సర్వర్ అనేది ఉండాలి. టాబ్లూ సర్వర్‌కి. సో, ఓకే. these are all the technical specifications for Tableau server. హ్మ్. Okay. సో, కమింగ్ టు ఓకే. దిస్ ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ చేస్తుంది మనకి? హ్మ్. ఎలా వర్క్ చేస్తుంది అనంటే, మనకిప్పుడు కొన్ని లేయర్స్ ఉన్నాయి. మనకి ఇది ఈ ఈ టాబ్లూ సర్వర్‌లో మనకి 1 లేయర్స్ బేస్ చేసుకొని మనకుంది. లైక్ కస్టమర్ హ్మ్. డేటా కనెక్టర్స్ అని, మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ టాబ్లూ సర్వర్ అని, గేట్‌వే ఆర్ లోడ్ బాలన్సర్ బేస్ చేసుకొని గాని, వాట్ ఆర్ ఆల్ ద క్లయింట్స్ అని. హ్మ్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఇలాగ వెళ్దాం. ఇటు నుంచి ఇలాగా గూడా తీసుకొచ్చుకుందాం. ఫస్ట్ మనము ఓకే. టాప్ టు బాటమ్ వెళ్దాం. టాప్ టు బాటమ్ ఏం హ్మ్. చేస్తాము? ఫస్ట్ వి ఆర్ కనెక్టింగ్ టు డేటా సోర్సెస్. ఈదర్ అది డేటాబేస్ ఆర్ డేటా వేర్‌హౌస్ అవ్వచ్చు, డేటా మార్ట్స్ అవ్వచ్చు, ఆర్ యూ కెన్ సే క్యూబ్స్ అవ్వచ్చు, ఆర్ సమ్ ఫైల్స్ అవ్వచ్చు. సీఎస్‌వి ఆర్ ఎక్సెల్. వన్స్ యూ ఆర్ ఓకే. దిస్ వన్ ఫాస్ట్ డేటా ఇంజిన్ బేస్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. వాట్ ఈస్ దట్ ఫాస్ట్ డేటా ఇంజిన్ అంటే లైవ్ కనెక్టర్ బేస్ చేసుకుందాం. ఆర్ ఓకే. మేక్ యూజ్ ఆఫ్ సీక్వెల్ కనెక్టర్. హ్మ్. దోస్ ఆర్ సీక్వెల్ కనెక్టర్స్ ఆర్ నథింగ్ బట్ టెరాడేటా సెపరేట్ కనెక్టర్స్ ఉన్నాయి చూసారా? అయి. యాహ్! క్యూబ్స్‌కొచ్చేసరికి ఎస్పెషల్లీ వి ఆర్ యూజింగ్ దిస్ ఎండీఎక్స్ కనెక్టర్ అంటాం. మల్టీ హ్మ్. డైమెన్షనల్ కనెక్టర్స్. ఓకే. ఫర్ క్యూబ్స్‌కి ఓన్లీ. ఓకే. ఓకేనా? And హ్మ్. based on this, we can connect to this and we can pull the data and pull చేసుకున్న తర్వాత we can save that data into a repository and ఓకే. this application visual SQL and data server. డేటా సర్వర్ ఏం చేస్తుందంటే డేటాను చూపిస్తుంది. అప్లికేషన్ ఏం చేస్తుందంటే అప్లికేషన్ ఓకే. రన్ అవ్వడానికి చూస్తుంది. విత్ SQL సర్వర్ ఏం చేస్తుందంటే మీకు విజువల్ ఏదైతే ఉందో ఆ విజువల్‌ని చూపించడానికి వర్క్ చేస్తుంది. ఓకే. సో, దాని నుంచి దెన్ ఇట్ విల్ గో టు గేట్‌వే ఆర్ లోడ్ బాలన్సర్. ఎందుకు? ఈ గేట్‌వే ఆర్ లోడ్ బాలన్సర్ అంటే ఇట్స్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎంట్రన్స్ బేస్ చేసుకొని అండ్ లోడ్ బాలన్సర్ దేనికి అంటే మీకు ఒక ఒక 30 మంది యూజర్‌లున్నారనుకోండి. సడెన్‌గా హ్మ్. 20 మంది వచ్చేసరికి వర్క్ చేస్తున్నారు ఎట్ ఏ టైమ్. సింక్రొనైజేషన్ బేస్ చేసుకొని. అంటే ఒకే టైమ్‌లో వర్క్ చేస్తున్నారనుకో. అప్పుడు ఓకే. అప్పుడనేది ఆ లోడ్‌ననేది ప్రాపర్‌గా బాలన్స్ చేయాలి. సో, బ్యాలెన్స్ చేయడానికి. ఓకే. అది ఏంటంటే కొంతమందిని ఈ సర్వర్‌కి పంపించడం, కొంతమందికి ఇలా వేరే సర్వర్ పంపించడం. ఇట్స్ కైండ్ ఆఫ్ మల్టీ నోడ్ యాహ్! బేసిస్‌లీ. సో, వి హ్మ్. కెన్ ఇట్ విల్ యాక్ట్ ఇన్ దట్ వే. లోడ్ బాలన్సర్. ఓకే. సో, అండ్ అల్టిమేట్‌లీ ఇట్ విల్ షోస్ ద డేటా ఇన్ దీస్ 3 లైక్ వెదర్ ఇట్స్ ఇన్ మొబైల్ కావచ్చు, ఆర్ డెస్క్‌టాప్ కావచ్చు, ఆర్ బ్రౌజర్ హ్మ్. మనం చూసుకో వ్యూ చేసుకునే డేటా అవ్వచ్చు. ఓకే. ఓకే. ఇప్పుడు బాటమ్ టు టాప్ వద్దాం. ఏ విధంగా వెళ్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము టాబ్లూ సర్వర్ ఓపెన్ చేసాం. టాబ్లూ సర్వరే కన్సిడర్ చేసుకుందాం. డోంట్ కన్సిడర్ డెస్క్‌టాప్ ఆర్ మొబైల్.
ఒక రిపోర్ట్ ఓపెన్ చేసుకున్నాం, మనం ట్రైనింగ్స్ వర్క్ బుక్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. సో అందులో వచ్చేసరికి కేటగిరీ రిలేటెడ్ సేల్స్ అండ్ సబ్ కేటగిరీ రిలేటెడ్ సేల్స్ తీసుకున్నాం అనుకున్నాం. సో ఇది ఓపెన్ ఓకే. చేస్తే ఇట్ విల్ పాస్ టు ద గేట్వే. ఈ గేట్వే నుంచి పాస్ అయ్యి దెన్ ఇట్ విల్ యాక్టివేట్ ఆల్ దీస్ థింగ్స్. ఎలాగా ఈ అప్లికేషన్ సర్వర్ అనేది దీన్ని ఓపెన్ చేస్తుంది అంటే విష్ సీక్వెల్ బేస్ చేసుకొని దీన్ని ఏమంటారు విజువల్ ని ఓపెన్ చేయటము అండ్ డేటా సర్వర్ బేస్ చేసుకొని ఇట్ విల్ పుల్ ద డేటా ఫ్రమ్ దీస్ కనెక్టర్స్ ఫ్రమ్ దీస్ సర్వర్ వెదర్ దిస్ వన్ ఆర్ ఫైల్. మనము ఫాస్ట్ డేటాబేస్ అంటే లైవ్ కనెక్టర్ లో అయితే దెన్ ఇట్ విల్ హిట్ ద డేటాబేస్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాక్టర్ అంటే ఇట్ విల్ హిట్ దట్ ఈస్ నథింగ్ బట్ TDE ఫైల్. ఓకే. ఇన్ దిస్ వే టాబ్లూ సర్వర్ అనేది ఆర్కిటెక్చర్ ఉంటుంది స్టెప్ బై స్టెప్ బేస్ చేసుకొని. మీకు అర్థం ఓకే. మళ్ళీ రిపీట్ చేయమంటారా ఏమన్నా? ఒక్కసారి రిపీట్ చేయండి. ఓకే. నేను బేసిక్గా ఒక యూజర్ ఉన్నారు. ఓకే. యూజర్ నేనే ఒక రిపోర్ట్ ని ఓపెన్ చేస్తున్నాను. ఆ రిపోర్ట్ ని ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మనకు తెలియాలి కదా. ఆ రిపోర్ట్ ఓకే. ఓపెన్ అవుతుంది. ఆ రిపోర్ట్ లో ఒక కేటగిరీ సబ్ కేటగిరీ సేల్స్ అని ఉన్నాయి, యొక్క ప్రాఫిట్ ఎంత ఉంది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఓకే. అండ్ జియో బేస్డ్ లొకేషన్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది. సో ఇన్ఫర్మేషన్ అంతా ఎలాగ వస్తుందంటే హౌ ఇట్ విల్ అంటే ఫస్ట్ ఇనీషియల్ స్టెప్ వచ్చేసరికి ఇట్ విల్ గో టు ద గేట్. డోంట్ ఓకే. లోడ్ బ్యాలెన్సర్ పక్కన పెట్టండి. గేట్వే నుంచి వెళ్ళి ఇట్ విల్ అప్లికేషన్ సర్వర్ టు రన్ దట్ పర్టికులర్ అప్లికేషన్ అండ్ ఓకే. యూజింగ్ ఆఫ్ ఉంటాయి మనకి అప్లికేషన్ సర్వర్ అండ్ డేటా సర్వర్. అప్లికేషన్ సర్వర్ ఏం చేస్తుంది, అప్లికేషన్ బేస్ చేసుకొని రన్ అవడానికి వర్క్ చేస్తుంది. విత్ సీక్వెల్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ షో అప్ దట్ విజువల్ ఆర్ చార్ట్స్. It will show data server ante using of data server it will pull that data into the charts. Category, subcategory, furniture, furnishing sariki inta sale ayindi, inta profit ayindi and చూపిస్తుంది. And how it will get this data server ante you from these data connectors can get the database కనెక్షన్ టైప్ బేస్ చేసుకొని వెదర్ ఇట్స్ డేటాబేస్ ఆర్ ఫైల్స్ అనేది మనం డిసైడ్ చేసుకొని చూపిస్తుంది. ఓకే. ఓకేనా? యా. ఎనీ డౌట్స్? ఓకే, నో డౌట్. ఓకే. ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటుంది. డోంట్ చాలా చాలా ఈజీ కాన్సెప్ట్స్ ఇవన్నీ. యా. మీరు జస్ట్ ఈ స్క్రీన్ షాట్ మీకు ఇది పిపిటి కూడా మీకు షేర్ చేస్తాం. మీకు ఇది ఓకే. ఈ ఆర్కిటెక్చర్ జస్ట్ మీరు చూస్తుంటేనే అలా ఒకసారి ఒక రెండు మూడు సార్లు పెట్టినది నెమ్మదిగా వింటే మీకు డెఫినెట్ గా అర్థమవుతూ ఉంటుంది ఇంకా. ఓకే. యా. సో దిస్ ఈస్ ద టాబ్లూ ఆర్కిటెక్చర్. సో దిస్ ఈస్ ద టాబ్లూ ఆర్కిటెక్చర్. సో మనకి వన్స్ టాబ్లూలో లాగిన్ అయిన తర్వాత వీ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్ వస్తుంటాయి టాబ్లూలో. మనకి టాబ్లూ సైట్స్ అని, టాబ్లూ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, టాబ్లూలో సైట్స్ అంటే ఏంటి, ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, ఓకే, అండ్ దేనికి యూజ్ చేసుకుంటారు అనేది. ఓకే. మీకు డైరెక్ట్ గా నేను ఓపెన్ చేసి చూపిస్తాను. మీరు ఓపెన్ చేశారండి టాబ్లూ సర్వర్ది? చెక్ చేశారా? ఓపెన్ చేయలేదండి. టాబ్లూ ఆన్లైన్ నాట్ టాబ్లూ సర్వర్. చేయలే. ఇప్పుడు టాబ్లూ సర్వర్ లోని మనకి ఇంకో 12 days ఉంది, నో ప్రాబ్లం. చేయండి, ఒకసారి చెక్ చేసుకోండి. యా, చేస్తా. ఓకే. మెయిన్ థింగ్ టాబ్లూ సర్వర్ లోని కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. లైక్ వాట్ ఈస్ సైట్ అంటారు, సైట్ అంటే ఏంటి, మళ్ళీ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఇంపార్టెంట్.
ఓకే. ఏంటంటే ఇప్పుడు టాబ్లూ సర్వర్ లో ఉందనుకోండి, సర్వర్ ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఇల్లు ఉంది, ఓకే. ఇంట్లో ఒక 3 ఫ్లోర్స్ పెట్టుకున్నాము. ఒక ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి ఒక సపరేట్ గా ఉంటుంది, అండ్ సెకండ్ ఫ్లోర్ ఒక సపరేట్ గా ఉంటుంది, థర్డ్ ఫ్లోర్ సపరేట్ గా ఉంటుంది. అంటే 3 ఫ్యామిలీస్ ఉండొచ్చు, రైట్? బట్ 3 ఓకే. అపార్ట్మెంట్ చూసుకోండి, అపార్ట్మెంట్స్ లో ఒక 10 ఫ్లాట్స్ ఉంటాయి. ఒక ఫ్లాట్ లో ఒకళ్ళ ఫ్లాట్ లోకి ఇంకో ఫ్లాట్ కి వెళ్తారా? నో. సో ఈవెన్ తో దే వెంట్, వాళ్ళు వెళ్ళినా కూడా విత్ ద పర్మిషన్ ఆఫ్ దోస్ ఫ్లాట్మేట్స్ ఓన్లీ, రైట్? యా. ఒకవేళ వెళ్ళినా కూడా దే వోంట్ గో టిల్ దేర్ బెడ్రూమ్, అంత దాకా వెళ్ళరు కదా. అవును. సో దట్ ఈస్ అ సెక్యూరిటీ బేస్ చేసుకోండి. ఓకే. ఇన్ ద సేమ్ వే టాబ్లూలో కూడా ఇప్పుడు మీకు ఇక్కడ ట్రైనింగ్ ఎస్కే ఉంది చూసారా? ట్రైనింగ్ ఎస్కే ఇస్ నథింగ్ బట్ ఏ సైట్ నేమ్. ఇప్పుడు టాబ్లూ ఆన్లైన్ లో వి ఆర్ త్రూ సైట్. యా. అదే మనం టాబ్లూ సర్వర్ అనుకోండి, టాబ్లూ సర్వర్ ఇన్ ప్రెమిసెస్ లో ఉంటుంది కదా. అవును. సో టాబ్లూ సర్వర్ మొత్తాన్ని ఇఫ్ యు టేక్ వన్ అపార్ట్మెంట్, ఒక అపార్ట్మెంట్ కింద తీసుకుంటే సైట్ వచ్చేసరికి ఒక్కొక్క ఫ్లాట్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. ఇది జనరలైజ్డ్ ఎగ్జాంపుల్ గా మీకు అర్థం అవ్వడానికి చెప్పడానికి. బట్ వాట్ ఇట్ కన్సిస్ట్, మన టాబ్లూ సర్వర్ కంటే సైట్ లో ఏమేమి ఉంటాయి, టాబ్లూ సర్వర్ కాదు, ఐఎమ్ సారీ, టాబ్లూ సైట్ లో ఏమేమి ఉంటాయి. ఓకే. ఓకే, టాబ్లూ సర్వర్ లో ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ కంటెంట్స్ బేస్ చేసుకొని మీకు ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాను, ఇది చూడండి. సైట్ లో సర్వర్ లో what it consisting of a collection of users, groups and contents. Yeah. What is this contents అంటే ఏంటి? వర్క్ బుక్, డేటా సోర్స్ అని ఉంటుంది. ఓకే, విచ్ ఈస్ వాల్డ్ ఆఫ్ అంటే మనకి సెక్యూర్డ్ అంటే గోడలాగా నుంచి ఉంటుంది ఫర్ అదర్ గ్రూప్, అంటే వేరే సైట్ వాళ్ళకి మనం వెళ్ళనీయకుండా, చూడకుండా. ఓకేనా? ఓకే. ఆల్ సర్వర్ కంటెంట్ వచ్చేసరికి మనము ఇందులో పబ్లిష్ చేసుకోవచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే. మెయిన్ థింగ్, ఒక్కొక్క సర్వర్ ఒక్కొక్క సైట్, ఒక్కొక్క సర్వర్ లో డిఫరెంట్ సైట్స్ కి, ఒక్కొక్క సైట్ కి ఒక్కొక్క యూఆర్ఎల్ ఉంటుంది. మీకు ఇక్కడ చూపించినట్టు ఓకే. ట్రైనింగ్ ఎస్కే అనేది ఒకటి, నేను ఒకటి పెట్టుకున్నది, దీనికి సపరేట్ ఈ యూఆర్ఎల్ తో ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది కాకుండా వేరే యూఆర్ఎల్ తో ఓపెన్ చేసి ఈ సైట్ ఓపెన్ చేద్దామంటే ఇట్ డజంట్. ఓకే. ఓకేనండి. సో ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ అ సెపరేట్ యూఆర్ఎల్ ఫర్ సైట్. సైట్ లో ఏమేమి ఉంటాయంటే యూజర్స్ ఉంటారు, గ్రూప్స్ ఉంటాయి, అండ్ ఇట్స్ కంటెంట్స్ ఆర్ నథింగ్ బట్ మనకి ఏమేమి వర్క్ బుక్స్ అండ్ డేటా సోర్స్. ఓకే, సో వాట్ ఈస్ ఎ ప్రాజెక్ట్ అంటే యూ కెన్ సే ఒక ఫ్లాట్ లోని సపరేట్ రూమ్స్. ఓకే, దాంట్లో మనం ఏమేమి ఉంటాయంటే కన్సిస్టింగ్ ఆఫ్ వర్క్ బుక్స్ అండ్ ప్రాజెక్ట్స్. మనకి ఈ కంటెంట్సే ఉంటాయి మనకి. ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే ఎక్స్ప్లోర్కి వెళ్ళిపోండి, ఇది హోమ్ కదా. ఎక్స్ప్లోర్కి వెళ్తే మీకు ఇక్కడ చూడండి, డిఫాల్ట్ అనేది ఒకటి ఉంది, శాంపుల్ ఉంది. ఈ రెండు టాబ్లూ వచ్చేసరికి పబ్లిష్ చేసేది. ఓకే, ఇది చూడండి, ఇందులో మనకి ఓకే రిప్రజెంటేషన్ రివ్యూ ఉంది కదా, లిస్ట్ లో చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి ఓనర్ పేరు వస్తుంది. వచ్చేసరికి ఏమేమి ఉంటాయి, ఇవన్నీ టైప్స్, ఏమేమి టైప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైప్ బేస్ చేసుకొని ఉంది, ఇక్కడ కంటెంట్ టైప్ ఉంది. ఇక్కడ కంటెంట్ టైప్ లో మనకి ప్రాజెక్ట్స్ ఏంటి, ఇందులో సబ్ ప్రాజెక్ట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్స్ అండర్ సబ్ ప్రాజెక్ట్స్ కూడా మనం చేసుకోవచ్చు.
ఓకే, Hmm. అంటే ఫోల్డర్ అని లాగా, సబ్ ఫోల్డర్స్ లాగా. యూ కెన్ సింప్లీ థింక్ దట్ వన్ ఫోల్డర్, సబ్ ఫోల్డర్. Okay. ఓకే, ఇందులో మనకు వర్క్ బుక్స్ ఉన్నాయి, మెట్రిక్స్ బేస్ చేసుకొని పెట్టుకోవచ్చు, డేటా సోర్స్ పెట్టుకోవచ్చు, రోల్స్ పెట్టుకోవచ్చు. ఓకే, డేటా రోల్స్ పెట్టుకోవచ్చు. Okay. మనం ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తే ఇక్కడ మీకు ఇది చూడండి, ఇది ఫ్లో, ఇది లైవ్ డేటా సోర్స్, ఇది వర్క్ బుక్ బేస్ చేసుకుని వ్యూస్ అని, వర్క్ బుక్ కానీ ఈ అని. Okay. ఓకే, ఈ విధంగా మనం అనేది Hmm. క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇనీషియల్ గా హౌ వి క్రియేట్ ఏ ప్రాజెక్ట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. Okay. ఓకే, బట్ నౌ సైట్ ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటే టాబ్లూ ఆన్లైన్ లో బై డిఫాల్ట్ గా సైట్ బేస్ చేసుకుని వస్తుంది. ఓకే, Hmm. బట్ టాబ్లూ సర్వర్ నాకు యాక్సెస్ లేదు కాబట్టి వెన్ యూ హ్యావ్ అన్ యాక్సెస్, మీకు అక్కడ సేమ్ సైట్ క్రియేషన్ కూడా పెద్ద కష్టం ఉండదు, చాలా సింపుల్ గానే ఉంటుంది. జస్ట్ ఒక 2 Okay. అంటే అక్కడ వైల్ క్రియేటింగ్ రైట్, వైల్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు టాబ్లూ సర్వర్, ఇనిషియల్లీ ఇట్ విల్ ఆస్క్ వాట్ ఆర్ ఆల్ ద సైట్స్ బట్ వీ కెన్ క్రియేట్. ఈ విధంగా మనం సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. Okay. సో వన్స్ యూ లాగ్డ్ ఇన్ టు టాబ్లూ సైట్, సర్వర్లో ఉన్న సైట్ని లాగిన్ అయిన తర్వాత యూ కెన్ సీ దిస్ వన్. మీకు ఎక్స్ప్లోర్లో యూ కెన్ సీ దిస్ న్యూ అని ఉంటుంది మనకి. వన్స్ యూ క్లిక్ ఆన్ డ్రాప్ డౌన్ యూ విల్ గెట్ దిస్ ఇన్ ఆప్షన్స్. మనకి ప్రాజెక్ట్, వర్క్ బుక్, ఫ్లో, ఏమన్నా వర్క్ బుక్ చేయాలి. రైట్ నౌ వీ వాంట్ టు క్రియేట్ అన్ ప్రాజెక్ట్. సో వాట్ ఈస్ దిస్ ప్రాజెక్ట్? సో నేను ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను, లైక్ ట్రైనింగ్ అని. Okay. ట్రైనింగ్ అనే ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసి దట్స్ ఇట్స్ ఐ కెన్ గివ్ వాట్ ఎవర్ డిస్క్రిప్షన్ దట్ ఐ వాంట్. Okay. ఓకే, వన్స్ ఇది ఇఫ్ యూ వాంట్ టు ప్రివ్యూ యూ కెన్ క్లిక్ ఆన్ ప్రివ్యూ ఆర్ యూ కెన్ క్లిక్ ఆన్ క్రియేట్. వాట్ ఇట్ విల్ న్యూ ప్రాజెక్ట్ వాస్ క్రియేటెడ్, ఇంతే, సింపుల్. Yeah. ఓకే, Yeah. ఈ విధంగా మనము క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ యూ కెన్ క్రియేట్ సబ్ ఫోల్డర్స్ ఆల్సో, సబ్ ప్రాజెక్ట్స్ అంటాం మనము. ఇట్స్ యూ కెన్ క్రియేట్ Yeah. సబ్ డిఫాల్ట్ అని పెట్టుకున్నాం అనుకోండి. It will do, it is creating under default లో default folder sub ఈ ప్రాజెక్ట్స్ సబ్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు నేను if I want to move this training workbook to another నా ట్రైనింగ్ దాంట్లో పబ్లిష్ చేయాలనుకోండి, how can I do that one? actions move, and they say folder called training content. Okay. It will do it moves that workbook from default to training. అది ఉందా లేదా చూడొచ్చు మనం. See, you can see this one. Okay. 1 అని ఉంది, views 45 అని ఉంది. ఓకే, మనం ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు ఇలా. ఓకే. ఓకేనండి. ఓకే, ఈ విధంగా అనేది మనము ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు. సో ఈ ప్రాసెస్ లో మనకి చాలా ఉన్నాయి. ఇప్పుడు డేటా ఫ్లో ఉంది. డేటా ఫ్లో, వాట్ ఈస్ దట్ డేటా ఫ్లో? డేటా ఫ్లో అంటే వేర్ వి ఆర్ క్రియేటింగ్ సమ్ ఫ్లో ఇన్ ప్రెప్, టాబ్లూ ప్రెప్ లో క్రియేట్ చేసుకుంటాం, రైట్? ఇన్పుట్ అదే నార్మల్ గా డేటా ఫ్లో అదే కదా, ఏదైనా ఇన్పుట్ తీసుకోవడం, దాన్ని ప్రాసెస్ చేయడం. యా, అండ్ మెట్రిక్స్ అవుట్పుట్ చూడండి, మెట్రిక్స్ అని ఉంది. వాట్ ఈస్ దిస్ మెట్రిక్స్? ఓకే. సో మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షీట్ 33 తీసుకుందాము. షీట్ సింపుల్ గా ఉన్నాయి. ఓకే, ఎనీవే వీ కెన్ సీ దిస్ వన్. సో దెర్ ఈస్ అన్ ఆప్షన్ కాల్ మెట్రిక్స్. మెట్రిక్స్ వచ్చి సర్వర్ లోనే ఉంటుంది. ఏంటి ఇది మెట్రిక్స్ అంటే, we can create whatever we want, some ready-made visual base చేసుకొని you can create those metrics. It's kind of, we can say, fastest way to track. ఇక్కడ ఇచ్చారు చూడండి, fastest way to track your data. Yeah.
ఇది చూడండి, మీకు ఇప్పుడు ఇది చేసుకున్నాను, రివ్యూ వచ్చేసరికి ఇలా వచ్చేసింది 24. సో ఐ కెన్ చూస్. ఓకే, నాకు ఇప్పుడు నేనేం చేస్తానంటే కేటగిరీ, సబ్ కేటగిరీ, స్టోరేజ్లో స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఐ డోంట్ వాంట్ టు గో టిల్ దిస్ వన్. ఓకే, వీడియో సారీ టచ్ అయ్యి వచ్చినట్టుంది. యా పొరపాటు నోడైనట్టుంది. యా, నో ప్రాబ్లం. యా, నేను పక్కన పెట్టి రాస్తున్నా. ఇయర్ ఫోన్స్ పడి ఇబ్బంది ఏం లేదండి. ఓకే, ఇప్పుడు మీరు ఈ ఇన్ఫర్మేషన్ I don't want to go to this particular workbook, then I need to have separate session అంటే separate tab బేస్ చేసుకొని ఉండాలి అనుకుంటే, సో I can now I'm creating this one metric, storage related, sales, storage, first class, office supply information. If you want to give some description, that you can give this one. This is the definition of the measure. Okay, and if you want to change the location, you can change from projects training nunchi వేరేది కావాలంటే వేరేది చేసుకోవచ్చు. That's I'm creating a metric. Okay, so it created it చూడండి, success metric, sales, storage, class, office supply. ఈ metric ది it's created in project training. Okay, so I'm going to the training. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది చూసారా, ఇది మెట్రిక్. మీకు మెట్రిక్ కి బుక్ డిఫరెన్స్ చూడండి, ఇట్స్ సింబల్ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు దిస్ వన్ వాట్ ఇట్ విల్ గివ్, మీకు ఇది చూడండి, ఇన్ఫర్మేషన్ ఇది వచ్చేస్తుంది. ఓకేనా, మీకు ఈ ఇన్ఫర్మేషన్ దాని యొక్క సేల్స్ వచ్చేస్తుంది. సో వాట్ ఈస్ ద కనెక్టెడ్ వ్యూ, దేని బేస్ చేసుకొని కనెక్ట్ అయ్యింది. యూ కెన్ క్లిక్ ఆన్ దట్ వన్, ఇట్ విల్ గో టు that particular sheet ki veltundi. Okay, this is one of the fantastic option they provided andi. Okay, metric the and you can see this one, evana tax evana pettukunnava, no tax, that's we modified, eppudu modify ayindi with timings. So in this way that we can create a metric, and you can share this metric also. ఓకే, అండ్ ఈవెన్ మీరు ఇక్కడ వర్క్ బుక్ లోకి వెళ్తే ఈ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, మనకి వ్యూ ఒరిజినల్ బేస్ చేసుకొని కానీ, అలర్ట్స్ క్రియేట్ చేసుకోవడం కానీ, సబ్స్క్రైబ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యూ అనేది ఎవరికి మనం ఎవరికి పంపించవచ్చు చూడండి. సబ్స్క్రైబ్ వ్యూ యూజర్స్ అని, ఆ యూజర్స్ మనం ఎవరైతే క్రియేట్ చేసుకున్నారో వాళ్ళకే పంపిస్తుంది మెయిల్కి. ఓకే, ఏ ఫార్మాట్ లో ఎప్పుడెప్పుడు పంపించవచ్చు, ఆన్ సెలెక్టెడ్ స్కెడ్యూలా, లేకపోతే ఏంటి, వెన్ డేటా రిఫ్రెష్, ఇలాగా. ఇప్పుడు స్కెడ్యూల్ 1 day at week at 9 అని పెట్టుకుంది, అండ్ ఇలాగా మనకి డైలీయా, మంత్లీయా, వీక్లీయా, ఆర్లీయా, ఆన్ ఎవ్రీ డే, ఎప్పుడు డే డైలీ అంటే డే 12 hours, 8 hours, ఆర్లీ పెట్టుకున్నప్పుడు. సో ఎట్ వాట్ ఇలాగా మనం చూస్ చేసుకోవచ్చు వాట్ ఎవర్ దట్ వీ వాంట్. ఓకే, యూ కెన్ మేనేజ్ సబ్స్క్రిప్షన్స్, ఈ విధంగా అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్ దిస్ వే దట్ వీ కెన్ డూ దట్ వన్. వీ కెన్ ఎడిట్, దిస్ ఈస్ అ వెబ్ ఎడిట్ అంటాము. యూ కెన్ ఎడిట్ దిస్ వన్, ఎడిట్ అండ్ యూ కెన్ డూ వాట్ ఎవర్ దట్ యూ వాంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఉంది, సేల్స్తో పాటు ప్రాఫిట్ పెట్టుకుందాం అనుకున్నాము. I'm adding profit also. Okay, then I can click on this. చూడండి, సేవ్ చేసుకోవచ్చు. ఈవెన్ నేను ఇప్పుడు ఇది ఈ పబ్లిష్ చేసింది నేనే అండ్ చేంజ్ చేసింది నేనే కాబట్టి హియర్ ఐఎమ్ సీయింగ్ సేవ్ ఆప్షన్. ఓకే, ఇప్పుడు నేను మీకు పబ్లిష్ ఇప్పుడు మీకు యాక్సెస్ ఇచ్చాను అనుకోండి, ఇది ఇట్ వోంట్ హ్యావ్ అ సేవ్, ఇట్ విల్ హ్యావ్ అ సేవ్ యాస్. ఓకే, ఓవర్ రైట్ చేయడానికి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. నేను అలా కూడా మనం సెక్యూరిటీ మెన్షన్ చేసుకోవచ్చు మనం. ఓకే,
Okay. And you can come out from this one and just simply click don't save. Don't say. So ఇది మనకి if you want to share this workbook you can share and download. Yeah. You can download in different formats, image గానీ డేటా గానీ Okay. కానీ పీడిఎఫ్ కానీ పవర్ పాయింట్ కానీ టాబ్లూ వర్క్బుక్ ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ గివ్ సమ్ కామెంట్స్ ఆర్ ఫుల్ స్క్రీన్ పెట్టుకోవాలంటే ఇలాగా ప్రెజెంటేషన్ మోడ్. ఓకే, యూ కెన్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆప్షన్స్. Okay. సో దీంతో పాటు యూ కెన్ సీ దిస్ వన్, ఐ విల్ షో యూ దిస్. యూ కెన్ సే మనకి ఏమేమి మన ఫేవరెట్స్ ఏమైనా పెట్టుకోవాలంటే ఫేవరెట్స్ పెట్టుకోవచ్చు. బట్ రిపోర్ట్ మనకి ఇప్పుడు దిస్ ఈస్ మై ఫేవరెట్, వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ కమ్ అండర్ ఫేవరెట్స్ లోకి వచ్చేస్తుంది చూడండి. Okay. అండ్ దీస్ ఆర్ ఆల్ రీసెంట్స్, నేనేమేమి యాక్సెస్ చేశాను ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి మెట్రిక్ వచ్చేసరికి సపరేట్ చూపిస్తుంది. ఏమన్నా నాకేమన్నా షేర్ చేశారా, సో ఈస్ దేర్ ఎనీ రికమెండేషన్స్, ఈస్ దేర్ ఎనీ ఎక్స్టర్నల్ అసెట్స్ లైక్ మనము ఇమేజెస్ కానీ ఇలాంటివి ఏమైనా పెట్టుకున్నారా, లేకపోతే ఏంటి ఏమైనా పెట్టుకున్నామా మనకి ఇవన్నీ ఎక్స్ఎల్ఎస్ కానీ ఇవన్నీ. ఓకే, Okay. ఇవన్నీ ఎక్స్టర్నల్ చేసుకొని ఇవన్నీ ఉంటాయి. అర్థమైందండి ఈరోజు క్లాస్? Yeah. ఓకే, అర్థమైంది. యా. రేపు మీకు వచ్చేసరికి సో నెక్స్ట్ గవర్నెన్స్ రిలేటెడ్ చెప్తాను మీకు. ఇది దీస్ ఆర్ ఆల్ ద యూజర్స్ క్రియేట్ చేయడము, గ్రూప్స్ క్రియేట్ చేయడము, స్కెడ్యూల్స్ క్రియేట్ చేయడం. స్కెడ్యూల్స్ అంటే ఏంటి, Okay. మనం జాబ్స్ ఎస్పెషల్లీ మనం ఇది ఏమంటారు, ఏమన్నా ఎక్స్ట్రాక్ట్స్ రన్ చేసుకుంటే దానికి ఎలాగా ఏంటి, టాస్క్ ఏంటి, అండ్ మెయిన్ థింగ్ సెట్టింగ్స్ లో యూ కెన్ సీ దిస్ వన్, యూ కెన్ సీ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ యూ విల్ హ్యావ్. జనరల్ బేస్ అండ్ అథెంటికేషన్ బ్రిడ్జ్ అని టాబ్లూ బ్రిడ్జ్ బేస్ చేసుకొని ఉంటుంది సపరేట్ ఇది, అండ్ ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ. ఓకే, దీంతో పాటు మనకి సైట్ స్టేటస్ ఉంది చూడండి. సైట్ స్టేటస్ లో మనకి అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు గవర్నెన్స్ చూపించాను చూసారా, ట్రాఫిక్ టు బ్రిడ్జ్ కనెక్టెడ్ అని, బ్యాక్గ్రౌండ్ టాస్క్ ఫర్ ఎక్స్ట్రాక్ట్స్ అని ఉంది చూసారా. ఓకే, ఇవన్నీ వచ్చేసరికి యూ కెన్ గెట్ దిస్ గవర్నెన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఇప్పుడు చూడండి మీకు ఇది ట్రాఫిక్ టు బ్రిడ్జ్ కనెక్టెడ్ డేటా సోర్సెస్ ఏమైనా ఉన్నాయంటే నో, ఇప్పుడు ఏం చేయట్లేదు కాదు. ఇప్పుడు ఈ మనకేం కనిపించట్లేదు. యూ కెన్ సీ యాక్షన్ బై ఆల్ యూజర్స్. ఓకే, ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే నా పేరే వస్తుంది, ఎందుకంటే నేనే యాక్సెస్ చేసుకున్నాను కాబట్టి. It's taking time. Yeah. Don't know why. యా, చూడండి యాక్సెస్ అండ్ ఇంటరాక్షన్స్, ఎంతమంది ఎలా యాక్షన్స్, ఏమేమి యాక్షన్స్ ఉన్నాయో యూ కెన్ సీ దిస్ వన్. యాక్సెస్ వ్యూ కానీ, మెట్రిక్ కానీ, లాగ్, డేటా సోర్స్ పబ్లిష్ చేయడము, ఫ్లోని పబ్లిష్ చేయడం, వర్క్బుక్ పబ్లిష్ చేయడము, డేటా సోర్స్ యూజ్ చేయడం, ఇలాంటివన్నీ. యాక్టివ్ యూజర్స్ 2 అంట. 2 యూజర్స్ ఎవరు, ఒక్కడే కదా నేను. స్పెసిఫిక్ యూజర్ బేస్ చేసుకొని యూజర్ ఎవరెవరు అనేది ఇక్కడ కనిపిస్తున్నది. ఓకే, ఓహో, మైట్ బి టాబ్లూ పర్సన్, వాళ్ళు బ్యాక్ ఎండ్ వాళ్ళు యాక్సెస్ చేసుకుంటున్నారు. ఇది SKMID@gmail, ఇది యూజర్ ఐడి, ఇది అందుకనే 2 యూజర్స్ వస్తుంది. ఓకే, సో ఇవన్నీ మీకు చెప్తాను, ఇది రేపు చెప్తాను. ఓకేనండి, ఓకే, ఇవన్నీ రేపు చెప్తాను. దీంతో పాటు మనకి మెయిన్ థింగ్ వాట్ ఆర్ ద కమాండ్స్. ఇప్పుడు ఇది వచ్చేసరికి 2018 వర్షన్ దాకా యూజ్ చేసుకున్నారు టాబ్లూ కమాండ్స్ లైక్ టాబ్ అడ్మిన్ అని, tab cmd అని, ఇలాంటివన్నీ. బట్ ఇప్పుడు రైట్ నౌ వీఆర్ నాట్ యూజింగ్ దీస్ కమాండ్స్ ఎనీమోర్.
ఎందుకంటే కమాండ్స్ బేస్ చేసుకొని కాకుండా డైరెక్ట్గా మనము వర్క్ చేసుకునేవి చాలా చాలా ఆప్షన్స్ ఇచ్చేసారు టాబ్లూ సర్వర్లోనే. టాబ్లూ సర్వర్ స్టార్ట్ చేయాలన్నా మనము అక్కడే చేసుకోవచ్చు. టాబ్లూ ఏమన్నా టైం సెట్టింగ్స్ చెక్ చేసుకోవాలన్నా టాబ్లూ సర్వర్లోనే చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్ ఎండ్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్లోనే మొత్తం ఇచ్చేసారు మొత్తం. ఓకే. సో బట్ స్టిల్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ట్యాబ్ కమాండ్తో ఏమేమి చేస్తాము ఇవన్నీ అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం మీకు. యూ కెన్ టాబ్లూ సైట్లో కమాండ్ ట్యాబ్ అడ్మిన్ దాని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మొత్తం వచ్చేస్తుంది. ఇట్స్ మీకు పైన చెప్తాను, ఇప్పుడైతే ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఓకే. ఇన్ టాబ్లూ 10, 9, 8, 9, 10 అంటిల్ 2018 దాకా యూజ్ చేసుకున్నాం. ఓకే. 19 వర్షన్ నుంచి చాలా తక్కువ. 19 దట్టు 3 అనుకుంటా. 0.3 వర్షన్ తర్వాత నుంచి తక్కువ. ఓకేనండి. యా, ఇది నేను రేపు కవర్ చేస్తాను. మోస్ట్లీ రేపటికల్లా టాబ్లూ సర్వర్ అయిపోతుందండి. టాబ్లూ సర్వర్ రేపటికల్లా అవుతుంది. అండ్ 10th 11th వచ్చేసరికి పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ బేస్ చేసుకొని అండ్ క్వరీస్ బేస్ చేసుకొని సెషన్ తీసుకోవచ్చు. ఓకేనండి. ఓకే అండి. ఓకే, ఏమైనా క్వరీస్ ఉన్నాయా? క్వరీస్ ఉంటే మనం డిస్కస్ చేసుకుందాం, లేదంటే వైండ్ అప్ చేసి ప్రెసెంట్ అయితే ఏం లేవు. ఓకే, మీరు ఇది క్రెడెన్షియల్స్ ఇచ్చాను కాబట్టి యూ కెన్ లాగిన్ టు దిస్ వన్ అండ్ యూ కెన్ ఏమేమి ఉన్నాయి, ఎలాగా, ఏంటి అసలు ఇది మీరు జస్ట్ చూస్తూ ఉంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంటరాక్టివ్ టూర్స్ అని ఉంది. యూ కెన్ క్లిక్ ఆన్ మీకు ఇక్కడ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇన్వైట్ యువర్ టీమ్మేట్స్ అని, క్రియేట్ ఏ డేటా విశ్లేషణ. మీరు యూజర్ క్రియేట్ చేసే ప్రాసెస్లో యూజర్ క్రియేట్ చేయొద్దు. పొరపాటున చేశారంటే ఎందుకు చేయొద్దు అంటే పొరపాటున మీరు మీ మెయిల్ ఐడి ఇచ్చారనుకోండి, ఆ మెయిల్ ఐడి కన్సిడర్ చేస్తుంది ఇక్కడ. సో మళ్ళీ తర్వాత మీరు కొత్తగా క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసుకుందామంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. ఓకేనా, మీకు ఇవన్నీ చూపిస్తాను మీకు రేపు. ఓకే, క్లాస్ వైండ్ అప్ చేసేద్దాము. ఓకే, నేను మీకు రికార్డింగ్స్ని